శివుడంటేనే కోరిన కోరికలు తీర్చి వరాలను ప్రసాదించే దేవుడు. ఆ పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనకు తెలుసు. అవి మన దేశమంతటా విస్తరించి ఉన్నాయి. వాటిని మనం చూడలేమన్న బాధ మనలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. జ్యోతిర్లింగాల శక్తికి ఏమాత్రం తక్కువ కాని శివక్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆ శివలింగాలను స్వయంగా ఆ దేవుళ్ళే ప్రతిష్ఠ చేశారు. ఆ క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు. అవి స్వయంగా ఆ పరమేశ్వరుడి ఆత్మలింగం పడి ప్రతిష్ఠ చేసిన శివలింగాలు. కాబట్టి అవి ఎంత శక్తివంతమైనవో మీరే అర్థం చేసుకోండి. అంత గొప్ప శక్తివంతమైన పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి చరిత్ర ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. స్కాంద పురాణం ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఆ పరమేశ్వరుడు కోసం కఠోర తపస్సు చేస్తాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏ వరము కావాలి అనగా చిన్న బాలుడి చేతిలో తప్ప మరెవరూ తనని చంపలేని వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆత్మలింగాన్ని ఇచ్చి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు రాక్షసుడు ఇక నాకు చావులేదు అని ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతూ దేవతలను సైతం ఓడించి నానా కష్టాలు పెడతాడు. దాంతో దేవతలందరూ ఆ తారకాసురుణ్ణి అంతం చేయమని శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడు శివభక్తుడు కాబట్టి నేను అతనిని అంతం చేయలేను, పరమేశ్వరుడిని ఆశ్రయించండి అని సమాధానమిస్తాడు. దాంతో దేవతలందరూ ఆ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి జరిగిన ఘోరాన్ని అంతా వివరించి చిన్న బాలుడి చేతిలో తప్ప ఇంకెవరు ఆ తారకాసురుడిని అంతం చేయలేరని, ప్రభు మీరే ఏదో ఒకటి చేయాలని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి కలిసి కుమారస్వామికి జన్మనిస్తారు. అప్పుడు కుమారస్వామి తారకాసురుడి మీదకు యుద్ధానికి పోతాడు. శక్తి ఆయుధంతో ఎన్నిసార్లు ఆ అసురుడి శరీరాన్ని మొక్కలు చేసినా అవి మళ్ళీ అతుక్కుపోతాయి. అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, కుమార నీవు చింతించకు, ఆ రాక్షసుడి కంఠంలో నా ప్రాణలింగం ఉంది, అది ఉన్నంత వరకు ఆ రాక్షసుడు చావడు, కాబట్టి ముందు దాన్ని ముక్కలు చేయని సలహా ఇస్తాడు. అప్పుడు తీస్తాడు కుమారస్వామి అగ్ని అస్త్రం. ఆ అస్త్రంతో రాక్షసుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ముక్కలు చేస్తాడు. ఆ ఆత్మలింగం 5 ముక్కలయ్యి మన ఆంధ్రప్రదేశ్ లో 5 ప్రదేశాలలో పడతాయి. అవే పంచారామాలు. ఈ పంచారామాలలో ఉన్న శివలింగాలు మామూలు శివలింగాలు కాదు, అత్యంత శక్తివంతమైన స్వయంగా ఆ శివుడి ప్రాణం ఉన్న శివలింగాలు. ఇక మీరే అర్థం చేసుకోండి అవి ఎంత శక్తివంతమైనవో. ఆ పంచారామాలు ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటి అతీత చరిత్ర ఏంటి అనే అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పంచారామాలలో మొదటిది ద్రాక్షారామం. ద్రాక్షారామం పరమేశ్వరుడి అత్యంత శక్తివంతమైన క్షేత్రాలుగా పిలువబడే పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఆ పరమేశ్వరుడు భీమేశ్వర స్వామిగా సేవలందుకుంటున్నాడు. శక్తిలో కాశీకి ఏమాత్రం తక్కువ కాని క్షేత్రం మన ద్రాక్షారామం అని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు మన పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. అందువల్ల ఈ క్షేత్రం దక్షిణ కాశీగా కూడా పేరు పొందింది. ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసినప్పుడు మొదటగా స్వయంగా ఆ సూర్య భగవానుడు అర్చన చేశాడని పురాణాలలో చెప్పబడింది. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి. బ్రహ్మ కొడుకు శివుడి మామ అయిన దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం ఈ ప్రదేశంలోనే చేశాడని, అందువల్ల ఈ ప్రాంతానికి దక్షి ఆరామం అని పేరు వచ్చింది. అది కాలక్రమేణా ద్రాక్షారామం అయింది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించాడు. ఇక్కడ 14 అడుగుల శుద్ధ స్ఫటికాకార శివలింగం ఉంటుంది. ఆ స్వామివారికి 8 దిక్కులలో 8 శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెప్తుంటారు. వీటిని అష్టలింగములని అష్ట సోమేశ్వరులు అని పిలుస్తారు. ఈ దేవాలయం గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ద్రాక్షారామం ఆలయం 2 అంతస్తులలో ఉండి ఒక కోటలాగా ఉంటుంది. 2వ అంతస్తు పైనుండి భక్తులు అర్చకులు అభిషేకాలు చేస్తారు. ఈ ఆలయం లోపలికి 4 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ప్రధాన దేవాలయం లోపల వేరే చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. ఈ దేవాలయం వెనుక భాగంలో అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన మాణిక్యాంబ దేవి కొలువై ఉండడం గొప్ప విశేషం. ఆ పరమేశ్వరుడు భీమేశ్వరునిగా, ఆ పార్వతీదేవి మాణిక్యాంబ దేవిగా ఇక్కడ కొలువై పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి శ్రీ లక్ష్మణనారాయణ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు. వారి దేవాలయం ఈ ద్రాక్షారామ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర మనం చూడవచ్చు. ఈ దేవాలయ గర్భగుడి లోపల ఎంతో అందంగా చిత్రాలను చెక్కి హస్తకళ యొక్క సాంస్కృతిక వైభవాన్ని సూచించే
ఆలోచించే విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అప్పట్లో ఈ గర్భగుడి లోపలికి వెలుతురు ఎలా పంపేవారంటే గోడలకు వజ్రాలను సూర్యకాంతి పడేలా ఒక నిర్దిష్ట ప్రదేశంలో అమర్చి గర్భగుడిలో వెలుతురు వచ్చేలా చేసేవారు. అయితే ఔరంగజేబు ఈ ఆలయాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ వజ్రాలు రాయలుగా మారిపోయాయని ఆ దేవాలయ పురాణంలో చెప్పబడింది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. అమరారామం పంచరామాలలో ఈ అమరారామం కూడా ఒకటి. ఇక్కడ ఆ పరమేశ్వరుడు అమరేశ్వరుడిగా, ఆ పార్వతీదేవి బాలచాముండికా దేవిగా పూజలు అందుకుంటున్నారు. దేవతలు, ఋషులు, గాంధర్వులు, అమరులు ఇక్కడికి వచ్చి స్వయంగా ఆ పరమేశ్వరుడికి పూజలు చేశారు. అమరులు అందరూ ఇక్కడికి వచ్చినందున ఈ క్షేత్రానికి అమరావతి అనే పేరు వచ్చింది. ఇది కృష్ణా నది ఒడ్డున ఉన్న అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం. కుమారస్వామి తారకాసురుడిని అంతం చేసినప్పుడు రాక్షసుల దగ్గర ఉన్న ఆత్మలింగం 5 ముక్కలయ్యి పెద్ద ముక్క ఈ అమరారామంలో పడుతుంది. అక్కడ పడి ఆ శివలింగం కైలాసానికి పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు దాన్ని చూసి ఇంద్రుడు భయపడిపోయి ఆ లింగం పైభాగాన మేకు కొడతాడు. అప్పుడు ఆ లింగం నుండి రక్తం కారి శివలింగం పెరగడం ఆగిపోతుంది. ఇప్పటికీ ఆ రక్తం మరకలు అమరారామంలో ఉన్న లింగం మీద మనం చూడవచ్చు. అందువల్ల ఇక్కడ శివలింగం చాలా ఎత్తుగా పొడవుగా 15 అడుగుల వరకు ఉంటుంది. అందువల్ల అర్చకులు పెద్ద పీట మీదకు ఎక్కి స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే రాక్షస రాజైన శుక్రాచార్యుడు భవిష్యత్తులో సహ్యద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు కొట్టుకుపోవచ్చు అని చెప్తాడు. అప్పుడు దేవతల గురువు బృహస్పతి ఒక చిరునవ్వు నవ్వి ఆ శివలింగం పాతాళంలోకి పాతుకుపోయిందని, శతకోటి కృష్ణములు వచ్చిన ఆ లింగం స్థిరంగా ఉంటుందని, అయినా ఆ పరమేశ్వరుని ఆ కృష్ణమ్మ ఎప్పటికీ ముంచదని, పక్కన ప్రవహిస్తుందని జవాబిస్తాడు. బృహస్పతి చెప్పిన విధంగా కృష్ణానది ఈ దేవాలయాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉంది. ఈ విధంగా ఇక్కడ కృష్ణానది పుడుతుందని కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. చాలా అద్భుతం కదూ. ఈ కృష్ణానదిలో స్నానం చేసి ఆ అమరేశ్వరుడిని దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయని అక్కడి వారు చాలా గట్టిగా నమ్ముతారు. మన దేశంలో ఉన్న అత్యంత శక్తివంతమైన శివుని దేవాలయాల్లో ఈ క్షేత్రం కూడా ఖచ్చితంగా ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శివలింగాన్ని స్వయంగా దేవతల రాజైన దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసి ఆ స్వామివారికి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో సోమేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, ఆదిశంకరాచార్యుల వారి, శ్రీ ఆంజనేయ స్వామి వారి, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. క్షేత్ర పాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారి, కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించి బంగారం, వజ్ర వైడూర్యాలు, భూములు దానం చేశాడని ఇక్కడ శాసనాల ద్వారా అర్థమవుతుంది. వారి తర్వాత అక్కడి రాజైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరేశ్వరుడి గొప్ప భక్తుడు. ఆయన ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి ఎంతగానో అభివృద్ధి చేశాడు. ఆ స్వామివారికి నిరంతరం పూజలు జరిగేలా 9 మంది అర్చకులను నియమించి వారికి ఒక్కొక్కరికి 12 ఎకరాలు దానం చేసి అన్ని జీవనోపాధి అవసరాలను కూడా సమకూర్చాడు. ఈ గొప్ప పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఉంది. క్షీరారామము మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అత్యంత శక్తివంతమైన పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఈ క్షీరారామ పుణ్యక్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ ఆ పరమేశ్వరుడు శ్రీ క్షీరరామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శివలింగం స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువుచే ప్రతిష్ఠించబడింది. అందువల్ల ఈ లింగం అత్యంత శక్తివంతమైనది. స్వయంగా ఆ విష్ణుమూర్తి జనార్దన స్వామి వారిగా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉండేవారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ శివలింగం పైభాగం మొనదేలి ఉంటుంది. అందువల్ల ఈ స్వామివారిని కుప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆ స్వామివారి ఎదురుగా ఆ పార్వతీదేవి కొలువై పూజలు అందుకుంటోంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కూడా ఉంటాయి. ఈ
ఈ రుణహర గణపతి స్వామిని దర్శిస్తే ఎంత అప్పైనా తొలగిపోతుందని భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. వెలనాటి చోళరాజు భార్య కొండాంబిక సామాన్య శకం 1157లో ఈ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి అఖండ దీపం దానమిచ్చారు. ఈ పుణ్యక్షేత్రాన్ని సామాన్య శకం 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారని దేవాలయ శాసనాలలో చెప్పబడింది. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ గోపురాన్ని అల్లాడరెడ్డి భూపాలుడు నిర్మించాడని శిలాశాసనం చెబుతుంది. అయితే ఆ కాలంలో అంత టెక్నాలజీ లేకుండా అంత ఎత్తు గోపురం ఎలా నిర్మించారంటే ఒక అంతస్తు కట్టి దాని చుట్టూ పూర్తిగా మట్టి పోసేవారు. తర్వాత ఇంకొక అంతస్తు కట్టి దాని చుట్టూ 2 అంతస్తుల వరకు మట్టి పోసేవారు. ఇలా మొత్తం నిర్మాణం పూర్తయిన తరువాత ఆ మొత్తం మట్టిని తొలగించేవారు. అప్పుడు పూర్తి నిర్మాణం బయటపడేది. ఈ విధంగా అప్పట్లో ఎత్తైన గోపురాలు నిర్మించేవారు. ఇక స్థల పురాణం విషయానికొస్తే పూర్వం కౌశిక ముని కుమారుడు అయిన ఉపమన్యుడు అనే శివుడు భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఆ స్వామివారికి రోజు అభిషేకం చేయడానికి కావలసినంత పాలు ఇవ్వమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని భూమిలోకి గుచ్చుతాడు. అప్పుడు భూమిలో నుంచి పాలు పొంగి పొర్లుతాయి. అప్పటి నుండి ఆ స్వామివారిని క్షీర రామలింగేశ్వర స్వామిగా, ఆ ప్రాంతాన్ని క్షీరపురి, పాలకొలను అని ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెందుతాయి. పాలకొలను కాస్త కాలక్రమేణా పాలకొల్లుగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి గొప్ప చరిత్ర శక్తి కలిగిన ఈ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉంది. కుమార భీమ రామము. ఇక్కడ ఆ పరమేశ్వరుడు కుమార భీమేశ్వరుడిగా, ఆ పార్వతీదేవి బాల త్రిపుర సుందరిగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని సామాన్య శకం 922లో చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని ఈ క్షేత్ర శాసనాలలో చెప్పబడింది. ఈ దేవాలయం 2 అంతస్తులుగా దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించబడి ఉంది. కుమారస్వామి ఆత్మలింగాన్ని ఛేదించినప్పుడు ఇక్కడ పడ్డ శివలింగం కైలాసానికి పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు స్థానికులు శీలతో కొట్టారని, అప్పుడు ఆ శివలింగం పెరగడం ఆగిందని అక్కడి స్థల పురాణంలో చెప్పబడింది. దానికి నిదర్శనంగా ఆ శివలింగం ఆ దేవాలయ స్లాబును చీల్చుకుని పైకి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగం తెల్లగా 14 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని స్వయంగా ఆ కుమారస్వామి ప్రతిష్ఠించాడు. ఈ ఆలయాన్ని చాళుక్య రాజు భీముడు నిర్మించాడు. అందువల్ల ఈ స్వామివారిని కుమార భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ద్రాక్షారామంలో దేవాలయాన్ని కూడా ఈ చాళుక్య రాజు భీముడే నిర్మించాడు. అందువల్ల ఈ 2 పుణ్యక్షేత్రాలు ఒకేలా ఉంటాయి. ఇందులో వాడిన రాయి కూడా ఒకటే. తర్వాత నిర్మాణం కొంచెం పాడవడంతో 1466లో కాకతీయులు ఈ దేవాలయాన్ని పునఃనిర్మించారు. ఈ దేవాలయ ప్రాంగణంలో పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరులో స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎంతటి పాపమైనా తొలగిపోతుందని నమ్మకం. ఈ దేవాలయం లోపల కాలభైరవుడు, మహంకాళి, వీరభద్రుడు, వినాయకుడు, శనేశ్వరుడు ఆలయాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ క్షేత్రానికి స్వామివారికి కాపలాగా ఒకే శిలతో చెక్కబడిన 6 అడుగుల ఎత్తైన నంది స్వామివారి ఎదురుగా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం సమయంలో స్వామివారి పాదాలను, సాయంత్రం వేళలో అమ్మవారి పాదాలను తాకుతాయి. చాలా అద్భుతం కదూ. ఈ దేవాలయం మన పురాతన చారిత్రక కట్టడాల గొప్పతనాన్ని తెలిపే విధంగా ఉండడం వల్ల మన కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయంగా ప్రకటించి భారత పురావస్తు శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉంది. ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక మాసం సమయంలో ఈ క్షేత్రంలో ఆ స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు. ఇంతటి గొప్ప, అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోటలో ఉంది. సోమారామము. ఇక్కడ ఆ పరమేశ్వరుడు సోమేశ్వర స్వామిగా, ఆ పార్వతీదేవి రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటున్నారు. కుమారస్వామి ఆత్మలింగాన్ని ఛేదించినప్పుడు ఇక్కడ పడ్డ ఆత్మలింగ మొక్కను స్వయంగా చంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. చంద్రుడిని సోముడు అని కూడా అంటారు. అందువల్ల ఈ స్వామివారికి సోమేశ్వరుడు అనే పేరు వచ్చింది. అయితే చంద్రుడు ఎందుకు ప్రతిష్ఠ చేశాడంటే ఇంద్రుడు గురువు అయిన బృహస్పతి భార్యను చంద్రుడు మోహింపజేస్తాడు. అతని పాపానికి ప్రాయశ్చితంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శివలింగం పౌర్ణమి రోజున తెల్లగా, బాగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అమావాస్య రోజున నలుపు రంగులోకి మారుతుంది. చాలా అద్భుతం కదూ. అయితే అలా ఎందుకు జరుగుతుందంటే ఆ లింగాన్ని స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఇలా జరుగుతుందని అక్కడి పురాణాలలో చెప్పబడింది. ఈ దేవాలయానికి ఎదురుగా చంద్రకూడ్ అనే సరస్సు కూడా ఉంటుంది. ఈ సరస్సు సంవత్సరం అంతా తామర పువ్వులతో నిండి ఉంటుంది.
ఉంటుంది. ఈ సరస్సు ఒడ్డున 15 అడుగుల ఎత్తులో నంది విగ్రహం నిర్మించి ఉంటుంది. ఈ నంది 2 కొమ్ముల మధ్య నుండి ఆ సోమేశ్వరుణ్ణి మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయం 2 అంతస్తులలో ఉంటుంది. మొదటి అంతస్తులో ఆ పరమేశ్వరుడు, రెండవ అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. ఆ తల్లి చుట్టూ పవిత్ర దారం ఉండి ఆమె పాదాల దగ్గర ఒక పసిబిడ్డ ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్య భగవానుడు మరియు గణేశుడి విగ్రహాలు కూడా మనం దర్శించవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 5 నంది విగ్రహాలు ఉంటాయి. అందువల్ల ఈ క్షేత్రాన్ని పంచనందీశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఎంతో ప్రాచీనమైన శిల్పకళలు, కట్టడాలు, అత్యంత పురాతన విగ్రహాలు మనం ఈ దేవాలయంలో చూడవచ్చు. ఇంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని 3వ శతాబ్దంలో చాళుక్య రాజు అయిన భీముడు నిర్మించాడు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో ఉంది.